Hello, I'm Dr. Sameera. I'm a consultant general and laparoscopic surgeon at V9 Hospital, Begumpet. So today's topic is what is laser surgery for varicose veins. సో varicose veins అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏంటో మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాము. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే varicose veins-కి లేజర్ సర్జరీ ఆర్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ మెథడ్స్ ద్వారా ట్రీట్మెంట్ పాసిబుల్ అవుతుందా. సో ట్రెడిషనల్గా చూసుకుంటే మనకి వ్యారికోజ్ వెయిన్ సర్జరీ ఎలా చేసేవాళ్ళం అంటే ఫస్ట్ ఆ వెయిన్కి అండ్ డీపర్ సిస్టమ్కి మధ్యలో ఉండే కనెక్షన్ని సెపరేట్ చేసి వెయిన్ అంతటిని బయటకి స్ట్రిప్ చేసి తీసేసే పద్ధతి ఉండేదన్నమాట. సో ఇలా ఓపెన్ మెథడ్ ద్వారా సర్జరీ చేసుకోవడం వల్ల దెర్ ఆర్ మల్టిపుల్ డిసడ్వాంటేజెస్. సర్జరీలో బ్లడ్ లాస్ ఎక్కువ అవ్వడము, సర్జరీ తర్వాత పుండు దగ్గర ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడము, సీరోమా ఫార్మేషన్ అవ్వడము, అండ్ సర్జరీ అయిన తర్వాత పెయిన్ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేయడము, ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం అనమాట. సో దాని తర్వాత ఇప్పుడు మనకి లేటెస్ట్గా వచ్చిన మెథడ్ ఏంటి అంటే లేజర్ ద్వారా వ్యారికోజ్ వెయిన్స్ని పూర్తిగా బర్న్ చేసేయడం. సో ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది, దీని ట్రీట్మెంట్ మెథడ్ ఏంటి, ఎవరిలో ఈ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఫస్ట్ చూద్దాం. సో లేజర్ ద్వారా వ్యారికోజ్ వెయిన్స్కి ఎలా ట్రీట్ చేస్తామంటే ఒక చిన్న నీడిల్ ప్రిక్ అంత చిన్న హోల్తో మనం లేజర్ ఫైబర్ని ఆ ఉబ్బిపోయిన వెయిన్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. చేసిన తర్వాత ఎక్కడి వరకు అయితే వ్యారికోజ్ వెయిన్ ఉందో అక్కడి వరకు ఆ లేజర్ని మ్యానిపులేట్ చేసి లోపలికి పంపించి పూర్తిగా దాన్ని లోపల నుంచి బర్న్ చేసేస్తాం అనమాట. ఆ వెయిన్ అంతా లోపల కొలాప్స్ అయిపోతుంది. సో ఇలా చేయడం వల్ల ఎలాంటి కుట్లు ఉండవు, అసలు సర్జికల్ ఇన్సిషన్ ఉండకుండా ఓన్లీ ఒక నీడిల్ ప్రిక్తో మాత్రమే మనం లేజర్ ఫైబర్ని లోపలికి ఇంట్రడ్యూస్ చేస్తూ స్కానింగ్ చేస్తూ సర్జరీ చేసేటప్పుడు డాప్లర్ స్కాన్ చేస్తూ మనం ఆ వెయిన్ కోర్స్ అంతా ఐడెంటిఫై చేసుకుని దాన్ని పూర్తిగా అబ్లేట్ చేసేయడం జరుగుతుందన్నమాట. సో ఇలా చేయడం వల్ల పేషెంట్స్కి సర్జరీ తర్వాత పెయిన్, పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ అంటే ఇందాక చెప్పినట్టు వూండ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్, సీరోమా ఫార్మేషన్స్, బ్లడ్ లాస్ ఎక్కువ అవ్వడము, ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా అసలు సర్జరీ స్కార్ లేకుండా అండ్ ఇన్సిషన్ లేకుండా కూడా మనం పూర్తిగా ఆ వెయిన్ని బర్న్ చేసేయడం పాసిబుల్ అవుతుంది. సో యూజువల్గా వ్యారికోజ్ వెయిన్స్ కాంప్లికేషన్స్ లేని స్టేజ్లో కనుక మన దగ్గరికి వస్తే, అంటే అల్సర్స్ ఫామ్ అయిపోకముందు, ఎక్కువ కాలు వాయకముందు, వాపులు స్టార్ట్ అవ్వకముందు అండ్ సివియర్ స్కిన్ చేంజెస్ రాకముందు కనుక మనకి పేషెంట్ ప్రజెంట్ అయితే అంటే ఇది అన్కాంప్లికేటెడ్ వ్యారికోజ్ వెయిన్స్ అంటాం. సో ఇలాంటి ఎర్లీ స్టేజ్లో కనుక పేషెంట్ వస్తే ఈ లేజర్ అనేది ఇట్స్ అన్ ఎక్సలెంట్ చాయిస్ టు ట్రీట్ ద వ్యారికోజ్ వెయిన్స్. సో పేషెంట్ ఒకవేళ ఈ అల్సర్స్తో కానీ సివియర్ స్కిన్ చేంజెస్తో వచ్చినప్పుడు కూడా లేజర్ ఆల్మోస్ట్ 60-70% మళ్ళీ ప్రాబ్లం పెరగకుండా ఆపేటట్టుగా కనీసం పేషెంట్కి రిలీఫ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ లేజర్ ద్వారా చేసుకున్న తర్వాత పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని కూడా చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక కాలిలో దెర్ ఆర్ మోర్ దెన్ 100 పర్ఫరేటర్ వెయిన్స్. సో ప్రతి ఒక్క పర్ఫరేటర్ వెయిన్ని మనం అబ్లేడ్ చేయడం కానీ ఒకవేళ ఓపెన్ మెథడ్లో అయితే సూచర్ చేయడం కానీ కుదరదు. ఎక్కడి వరకు అయితే మనకి డైలేట్ అయిపోయి బ్లో అవుట్ అయిపోయి ఉన్నాయో అవి మాత్రమే మనం సర్జరీ టైంలో హ్యాండిల్ చేస్తాం. సో ఇలా దెర్ ఆర్ మోర్ దెన్ 100 పర్ఫరేటర్స్ కాబట్టి దీనికి కంప్లీట్ క్యూర్ అనేది సర్జరీ ద్వారా మనకి దొరకదనమాట. సో ఓన్లీ పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్ని తగ్గించడం అండ్ కాంప్లికేషన్స్లోకి వెళ్లకుండా ప్రివెంట్ చేయడం అండ్ లైఫ్ స్టైల్ని ఇంప్రూవైజ్ చేయడం, ఇది సర్జరీకి ఉంటే ప్రైమ్ గోల్స్. సో సర్జరీ అయిన తర్వాత కూడా పేషెంట్ ఎక్కువసేపు నిలబడకుండా వీళ్ళనంత వరకు కాలు కొంచెం ఎత్తి పెట్టుకుని నైట్ టైమ్స్లో పడుకోవడము అండ్ ఎలాస్టిక్ స్టాకింగ్స్ కంటిన్యూ చేయడము ఇలాంటివి కంపల్సరీగా చేసుకోవాలి. అండ్ సర్జరీ తర్వాత మనకు సర్జరీ అయిపోయింది అంటే కంప్లీట్గా మనం ఇంకా నార్మల్ ప్రీవియస్ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోవచ్చు, ఎక్కువసేపు నిలబడచ్చు, మళ్ళీ ఇంకా రాదు అనేవి అపోహలు. సో సర్జరీ అయిన తర్వాత కూడా డెఫినెట్లీ పేషెంట్ హ్యాస్ టు టేక్ సర్టెన్ ప్రికాషన్స్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు దెర్ ఆర్ మోర్ దెన్ 100 పర్ఫరేటర్ వెయిన్స్. ప్రతి ఒక్క వెయిన్కి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది కుదరదు. అట్లా ఇస్తే కాల్లో నుంచి బ్లడ్ ఫ్లో వెనక్కి వెళ్ళడం కుదరదు. కాబట్టి వెయిన్స్కి వాటి ఫంక్షన్ వాటికి ఉంది కాబట్టి వాటిని రీటైన్ చేస్తూ మనం
వ్యారికోజ్ వెయిన్స్ అయిన రక్తనాళాలని మాత్రమే బర్న్ చేస్తాం కాబట్టి ఫ్యూచర్లో వేరే ఏదన్నా ఒక పక్కన ఉండే వెయిన్లో వ్యారికోజిటీ రావడం మనం సర్జరీ ద్వారా ప్రివెంట్ చేయలేం కాబట్టి దీంతో కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మ్యాండేటరీగా చేసుకోవాలి. థ్యాంక్ యూ.